విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశలో నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఒక కీలక పరిణామాన్ని దిశ బ్యానర్ కథనంగా తీసుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి రోజుకి షాక్ల మీద షాకు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ దారుణంగా బలహీనంగా మారిపోతుంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక తాజాగా అర్ధరాత్రి ఒకే రోజు 6 ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకొని హైదరాబాద్కు రాగానే అర్ధరాత్రి 1:30 సమయంలో ఎమ్మెల్సీలు అందరూ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ కండువాలు కప్పించుకున్నారు. సో ఈ అర్ధరాత్రి చేరికలతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శిబిరంలో షాక్ గురైనట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ వార్తను ఒకసారి చూద్దాం. కాంగ్రెస్లోకి 6 ఎమ్మెల్సీలు, గులాబీ పార్టీకి భారీ షాక్. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ మున్షి, బీఆర్ఎస్ ఊహించని అర్ధరాత్రి చేరికలు, అమావాస్యకు కొన్ని గంటల ముందు వలసలు. భానుప్రసాద్, సారయ్య, ఎంఎస్ ప్రభాకర్ చేరిక, ఎగ్గే మల్లేశం, దండె విఠల్, దయానంద్ సైతం. ఇక వీళ్ళందరూ నిన్న మూకుమ్మడిగా ఒకేసారి 6 ఎమ్మెల్సీలు ఇక బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షం మొత్తం విలీనం కాబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా చేరబోతున్నారు. ఒకరొకరు కాకుండా ఈసారి ఒకేసారి మూకుమ్మడిగా చాలామంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి అనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నారట. ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీలో మరి ఈ లెక్కను చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు తప్ప ఇంకా ఎవ్వరూ మిగిలే పరిస్థితి కూడా కనిపించట్లేదని తెలుస్తోంది. ఇక సేమ్ పరిస్థితి ఎమ్మెల్సీలు కూడా. ఎట్లాగైతే ఎమ్మెల్యేలను విలీనం చేసుకుని శాసనసభ పక్షాన్ని విలీనం చేయబోతున్నారో అలాగే ఇక ఎమ్మెల్యేలను కూడా విలీనం చేసుకోబోతున్నారు. సో ఇవాళ మనతో పాటు రాజకీయ విశ్లేషణలో ప్రముఖ జర్నలిస్ట్ ఇస్లాం అన్న మనతో పాటు ఉన్నారు. వారు మరిన్ని విశేషాలు మనకు చెప్తారు. అన్న, వెల్కమ్ టు మార్నింగ్ షో. ఏంటన్నా ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం ఒకరి తర్వాత ఒకరు జారుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా జారుకున్నారు. అసలు పార్టీ ఉంటుందా తెలంగాణలో? ఆ పార్టీ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అహంకారం ఏ విధంగా ఉండే అది అప్పుడు వాళ్ళకి తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి అంత జారిపోయి మళ్ళా రేవంత్ అన్న దగ్గర అందరూ చేరుతున్నారు. కానీ అయినా రేవంత్ అన్న కూడా ఒకటేసారి అంతమంది తీసుకోవద్దు. గతంలో వాళ్ళు ఏం చేస్తారో అది బుద్ధి మారదు కదా. అవును, బుద్ధి మారుతుందని నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే ఇప్పుడు దాకా చేరిన వాళ్ళను ఏదైతే చూస్తున్నాం కదా మనం జిల్లాలో అక్కడక్కడ రైతులకు ఇబ్బంది అవుతుంది, రైతుల భూములు లాక్కుంటున్నారు. గతంలో ఉన్న బుద్ధి ఖచ్చితంగా ఉంటది. కానీ వాళ్ళకు పిలిపించి చేర్పించినప్పుడు ఆ పాత బుద్ధి మానేయాలని చెప్పాలా. ఆ వార్నింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలా, పాత బుద్ధులు. ఎందుకంటే రేవంత్ అన్న రైతుల కోసం, విద్యార్థుల కోసం, ఉద్యోగస్తుల కోసం అన్ని మారుస్తానే ఆలోచనతోటి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇది తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా మరొకసారి తెర మీదకి వచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక వార్త. ప్రభాకర్ రావుకి బ్లూ కార్నర్ నోటీస్, సిబిఐ ప్రతిపాదనలు పంపిన సిట్, వారి అరెస్టు కోసం ఇంటర్పోల్ సాయం, 2 పాస్పోర్ట్ల స్వాధీనానికి విజ్ఞప్తి. ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్, సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్. రేవంత్, ఈటల, బండి, ఉత్తమ్తో పాటు ఇంకొందరు సైతం. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు జర్నలిస్టులను వదలని ఎస్ఐబి విభాగం హైకోర్టుకు సమర్పించిన సిట్ అఫిడవిట్లో సంచలన విషయాలు. దీనికి అసలు ముఖ్యమైన కారకుడు కేసీఆర్. హరీష్ రావు అనుకోపోవచ్చు, కేటీఆర్ కానీ ముఖ్యమైన మెయిన్ కారకుడు కేసీఆర్ కదా. ఇంత ఆలోచన చేసుకుంటా కేసీఆర్ అరెస్ట్ చేసి లోపలేసినప్పుడు 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు తెలిసిపోతుంది కదా. ఒక సామాన్యుడు ఏమైనా ఇబ్బంది చేస్తే ఆయనకు తీసుకొచ్చి లోపలేసి 3rd డిగ్రీ ఇస్తారు. ఇప్పుడు కేసీఆర్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిండు ఆయన. భూముల విషయం కానీ ప్రతి విషయంలో, విద్యార్థుల్లో పేపర్ లీక్ విషయం, ప్రతి విషయంలో. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది చాలా పెద్ద నేరం, చాలా పెద్ద నేరం. దీనికి ఏం చేయదు రేవంత్ రెడ్డి గారు. ఏం చేయాలంటే ఫస్ట్ కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. కేసీఆర్ అన్ని దృష్టిలు అక్కడనే పోతున్నాయి కదా, కేసీఆర్ మీదనే పోతున్నాయి కదా. అయితే కేసీఆర్ని అరెస్ట్ చేసి లోపలేస్తే కామన్ మ్యాన్ కు 3rd డిగ్రీ ఇస్తారు, ఒక రాజకీయ నాయకుడికి ఇయ్యలేమా? ఇయ్యచ్చు కదా. అయితే పోలీసులు తీసుకొచ్చి లోపలేస్తే ఆటోమేటిక్ బయటకు వస్తాయి ఏమేమి జరిగింది అనేది.
సో ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వార్త ఉంది. టీటీడీపీ చీఫ్ ఛాన్స్ బీసీకా రెడ్డికా, రాష్ట్రంలో కుల సమీకరణపై పార్టీ అధినేత ఆరా 7న రాష్ట్ర నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ. ఇప్పటికే పార్టీ క్యాడర్కి సమాచారం, రాష్ట్ర రాజకీయాలపై వివరాల సేకరణ. సో మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏపీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా ఆ పార్టీ బీజేపీ జనసేన ఇలా అంతా కలిసి కూటమిలాగా తెలంగాణ రావాలనుకుంటే చాలా కష్టం. కానీ తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఉంది, కానీ మళ్ళా పుంజుకోవడం చాలా కష్టం. తెలంగాణలో ప్రస్తుతానికి పుంజుకోవడం కష్టం. ఎందుకంటే ఈ మనిషి ఉన్నాడు కదా, కేసీఆర్ నాయకంతో దేశం కోల్పోయిందని. ఈ మనిషి దేశం కాదు, ఈయన దేశం వదిలేసి పోయే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఈయన అసలు ఈ అన్ని బంద్ చేయాల. జనం తరిమేసిండ్రు, అంతా అయిపోయింది, ఈ అన్ని బంద్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ నాటకాలు ఏం జరుగుతున్నాయంటే, గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు గారు ఏం చేశారు, పెట్రోల్ పోసుకున్నారు. పెట్రోల్ కోసం పోనీ అగిడబైతే లేదు ఆయన దగ్గర. ఆయన ఒక్కసారి పెట్రోల్ పోసుకుంటే ఎంతో మంది పెట్రోల్ పోసుకొని విద్యార్థులు చనిపోయారు కదా. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ రైతులకు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఖమ్మంలో ఒక రైతు ఆత్మహత్య చేయడానికి కారణం మొత్తానికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అని తెలిసిపోయింది. అయితే ఇప్పుడు పార్టీని బయట తీసుకురావాలి కదా. ఈయన మంచిగా ఫామ్ హౌస్లో కూర్చొని బాతాల పోషట్టి ఇక బయటికి రాలేదు, ఫామ్ హౌస్లో కూర్చొని అక్కడ పిలిపించి ఆ జిమ్మికులు చేస్తున్నాడు. కానీ రైతులకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఆత్మహత్యలు అనేది అసలు చేయొద్దు. ప్రతి దానికి ఆత్మహత్య అనే పరిష్కారం కాదు. ఆత్మహత్య విద్యార్థులకు చెప్తున్నాం, రైతులకు చెప్తున్నాం, నిరుద్యోగులకు చెప్తున్నాం. ఇది మరో కురుక్షేత్రం, ఒక వేదిక. ఇది తెలంగాణ ఉద్యమకారుల వేదిక. గతంలో నాకు కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. నేను చెప్తాను. తెలంగాణ ఉద్యమం సమయంలో మేము ఒకరోజు తెలంగాణ బంద్కు పిలిపిస్తే మార్కెట్ మొత్తం తెరిస్తే మేము మార్నింగ్ మార్కెట్ బంద్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆదిలాబాద్లో ఒక ఎస్ఐ గారు, పురుషోత్తం రెడ్డి గారు చూడక వచ్చి నన్ను ఒక దెబ్బ కొడితే ఎట్లా కొడతా అని అక్కడ లొల్లిలు అయినాయి. మాకు లొల్లిలు అయినాక ఈ హరీష్ రావు బ్యాచ్, కేసీఆర్ బ్యాచ్ వీళ్ళందరూ కలిసి నన్ను R&B గెస్ట్ హౌస్లో దాదాపు 100 మందిని జమ చేసుకొని నన్ను పిలిచారు. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయవలసిందే, ఎట్లా దెబ్బలు పడతావు, ఎట్లా తింటావు అని నన్ను అంటున్నారు. నేను ఏం చేయాలా, ఏం చేస్తావు, పోలీస్ స్టేషన్ ముంగట పోయి కిరోసిన్ పోసుకోను అంటే, నేను కిరోసిన్ పోసుకుంటే మీరు తగిలేస్తారు అంటే దానికి నేను బలి కాలేదు. అందుకే నేను రైతులకు చెప్తున్నా, విద్యార్థులకు చెప్తున్నా, ఈ కేసీఆర్ బ్యాచ్, ఈ గారడీ బ్యాచ్కు నమ్మకండి. మీకు తెలంగాణలో మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్ ఇది ఒక వేదికగా ఉంది. మేము మీకు ఒక నంబర్ ఇస్తాం. మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్కు మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడచ్చు. మీ రైతులు ఏదైనా భూమి కబ్జాలు ఉంటే, ఉద్యోగుల సమస్యలు ఉంటే, ఏదైనా సమస్య ఉంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమకారుల వేదిక. తెలంగాణలో తెలంగాణను కష్టపడి తీసుకొచ్చిన నేను తెలంగాణ ఉద్యమకారికి చెప్తున్నా, ఈ తెలంగాణ కోసం ఈ న్యూస్ ఛానల్ పెట్టినాం. మీకు ఖచ్చితంగా ఏమైనా ఇబ్బంది ఉంటే, ఆ రైతులకు ఇబ్బంది ఉన్నప్పుడు మేము అధికారుల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అధికారులు పని చేయకపోతే ప్రభుత్వం దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ఆత్మహత్యలు చేయకండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక నంబర్ కూడా మేము స్క్రీన్ మీద రాస్తాం. ఇప్పుడు ఆ నంబర్కు ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా న్యూస్ ఛానల్కి రావచ్చు. ఒక నంబర్ రాయండి. సో కింద స్క్రోల్ కాదు, ఇక్కడ రాసేద్దాం. స్క్రోల్ అంటే మళ్ళా 8964900009. మీ దృష్టిలో ఎక్కడైనా అవినీతి జరుగుతుందో, ముఖ్యంగా రైతుల భూములు ఎవరైనా కబ్జా చేసి ఉంటే, ఆ రైతులు మీరు అధికారి దగ్గర పోవడానికి ఆ నాయకులతోటి భయం అనిపిస్తే మీరు ఇక్కడ రండి, ఆ అధికారుల దగ్గర తీసుకుపోయే బాధ్యత మాది. ఒకవేళ అధికారి వినకపోతే ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది, ప్రజాపాలన వేదిక దగ్గర మీ రైతులకు తీసుకుపోయే బాధ్యత మాది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది. ఏది, డ్రగ్స్ విషయంలో కానీ, సైబర్ క్రైమ్ విషయంలో కానీ. మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి అమ్మడం కానీ, డ్రగ్స్ అమ్మడం కానీ,
విద్యార్థులకు డ్రగ్స్ ఇవ్వడం కానీ అలాంటి ఏమైనా జరిగితే ఈ నంబర్కు డైరెక్ట్ వీడియో తీసి మీరు పంపచ్చు. ఆ వీడియో తీసి పంపించిన వాళ్ళ పేరు కూడా రహస్యంగా ఉంటుంది, కానీ అక్కడ సైబర్ క్రైమ్ ఏమైనా జరిగితే అక్కడ పోలీసు వాళ్ళు పంపించే బాధ్యత మాది ఖచ్చితంగా. సైబర్ క్రైమ్ ఈ రోజుల్లో చాలా యాప్లు వస్తున్నాయి. అమ్మాయిలు లైవ్లో వస్తున్నారు, అమ్మాయిలతోటి వీడియో కాల్లో చేస్తున్నారు, మళ్ళీ ఆ వీడియో కాల్ రికార్డింగ్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తున్నారంటే బ్లాక్మెయిలింగ్ చేసి పైసలు వసూలు చేస్తున్నారు. చాలా హైదరాబాద్లో పబ్బులు ఎట్లా తయారైనాయంటే ఆ పబ్బులలో దాదాపు వాళ్ళ అమ్మాయిలు ఎక్కడ ఉంటారు, ఆ అమ్మాయిలే బయటికి తిరుగుతున్నారు, పిల్లలను గాలం వేస్తున్నారు, మళ్ళీ పబ్లలో తీసుకువెళ్తున్నారు. ఆ పబ్లో తీసుకెళ్ళి వేలకు వాళ్ళతోటి ఖర్చులు పెట్టిస్తున్నారు. అలాంటి పని చేయకుండా ఒకవేళ అలాంటి ఎక్కడైనా మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ 9000009కు మీరు ఫోన్ చేయండి, వీడియోలు పంపండి. మీరు నేరుగా కూడా మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్కు రావచ్చని విజ్ఞప్తి చేస్తున్నా. సో ఇక మిగిలిన వార్తల్లోకి వెళ్దాం. క్లోజ్ చేశారు. సో ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఇక్కడ ఒకటి కల్తీ కళ్ళు న్యూస్ ఉన్నది. ఇక్కడ కల్తీ కళ్ళు తాగి ఇద్దరు మృతి, మరొకరు విషయం. ఇది ఈ కల్తీ కళ్ళు, నేను కల్తీ కళ్ళు ఏదైతే తాగుతారుగా గుడంబ సీసాలు పోయి ఆడ ప్రతి ఊర్లో గౌడుల దగ్గర కోసం తాగుతారు కదా, మీరు ఒకటి గమనించండి. కల్తీ కళ్ళు తాగేటోళ్ళకు చెప్తున్నాను నేను, ఒకటి గమనించండి. ఈ కల్తీ కళ్ళు తయారు ఎవరైతే చేస్తారు కదా మన గౌడు సాబులు, వాళ్ళకు ఒక సీసా తాపండి, వాళ్ళు తాగుతారో చూడండి. వాళ్ళు తాగేది లిక్కర్, ఏది వైన్ షాప్లో పోయి తీసుకొచ్చి తాగుతారు వాళ్ళు, కానీ ఊర్లో మొత్తం తీసుకొచ్చి కల్తీ కళ్ళు తాగుతారు. దాంట్లో వేసే కెమికల్ ఘోరమైన కెమికల్ ఉంటుంది. ఈ ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలు మొత్తం నాశనం, బాడీ మొత్తం నాశనం అయిపోతుంది. ఆ గౌడ్లకు ఒకసారి తాగుమనండి, దాని తర్వాత మీరు తాగండి. సో ఇక ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల ఫలితాలపై నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. చిట్ చాట్లో భాగంగా సరితూగే అభ్యర్థులు లేకే రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు, కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు, ఓడి మళ్లీ పోటీ చేయడం బీజేపీ కలిసి వచ్చింది. రాజధానిపై నా మార్కు, మూసీ ప్రాజెక్టు మొదలుపెట్టిన 3 ఏళ్లలోనే పూర్తి చేస్తాం, 4 ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం, ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు అనుభవిస్తారు, ఈవీఎంలతో అక్రమాలకు అవకాశం ఉంది, రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్లా రాజీ పడను, ఏపీతో పంపకాల్లో చట్ట ప్రకారం వ్యవహరిస్తా, ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ ఇష్టాగోష్ఠి. నిజంగానే రాజీ పడతలేడు, ఎక్కడైనా కూడా రాజీ పడతలేడు, కానీ ప్రజలు కూడా సమయం ఇస్తలేరు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు మొన్న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కదా, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది, కేంద్రం బాధ్యత తీసుకోవాలా, ఎగ్జామ్ రద్దు చేయాలా, దానికోసం ఉద్యమాలు ఎవరు చేస్తున్నాడు, కేటీఆర్ చేస్తున్నాడు. ఎంత పెద్ద జోక్ అది. ఈయన గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని పేపర్లు 10th పేపర్లు కూడా లీక్ చేసినాడు ఎవరు, కేటీఆర్. దానికోసం కేటీఆర్ ఉద్యమం చేస్తా అంటే ఎట్లా ఉంటది అది, అంటే ఆయన చేసినప్పుడు లీక్ కాదా? అదే అంటే ఈ ఖచ్చితంగా విద్యార్థులకు చాలా నష్టం, 24 లక్షల మంది విద్యార్థులకు నష్టం చిన్న మాట కాదు. మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఇంకోటి మనం గమనించాలా, ఈ రేవంత్ రెడ్డి గారి రాజకీయం ఎట్లా ఉందంటే ధైర్యంగా పోయి అడుగుతున్నాడు. బీజేపీ వాడైనా సరే ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాల్సిందే అని ధైర్యంగా పోయి అడుగుతున్నాడు. కానీ మనం గతంలో చూస్తే కేసీఆర్ మోదీ దగ్గర పోయినప్పుడు ఎట్లా ఉంటుండే తెలుసా, కాల్మోక్త భాంజన్ లాగా ఉంటుండే. అవును, దొరలాగా పోతుండే, కానీ కాల్మోక్త భాంచన్ లాగా ఉంటుండే. అది మనం ఇక్కడ ఒక ఫోటో గమనిద్దాం. ఇక్కడ ఇది ఎట్లా ఉంది చూడండి, కేసీఆర్ది మోదీది ఎట్లా ఉంది. అప్పుడు కూడా ఎంత వివక్ష చేసిండు అంటే, ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చినప్పుడు కాల్మొక్కిండు రాష్ట్రపతిగా కేసీఆర్. మళ్ళా అదే ఒక దళితుడు రామ్నాథ్ కోవింద్ గారు వచ్చినప్పుడు ఇట్లా చేసిండు. అంటే ఎంత ఘోరంగా అవమానం అది. ఇక్కడ ఎట్లా ఉంది ఈ ఫోటో, ఎట్లా ఉంది అంటే ఒక
దిగజారిన మనిషిగా. ఇప్పుడు ఈ ఫోటోకు ఆ ఫోటోకి ఎంత తేడా ఉంది ఎగ్జాంపుల్గా. ఇది ఎట్లా ఉంది? కానీ మరి రాష్ట్రానికి ఎన్ని నిధులు తెస్తారో కూడా చూడాలి. తీసుకురావాలా, ఖచ్చితంగా తీసుకురావాలా. దానికోసం ప్రజలు కూడా ఏకమవ్వాలా, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కాబట్టి వివక్ష ఖచ్చితంగా చూపిస్తుంది కాంగ్రెస్. ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, మినిస్టర్లు, వాళ్ళ మీద ఒత్తిడి ప్రజలు కూడా తీసుకురావాలి. కేవలం ఒక ప్రభుత్వం చేస్తే కుదరదు. ఇప్పుడు తెలంగాణ తీసుకురావడానికి ఎవరు కాదు కదా, ప్రతి ఒక్కరు కృషి చేస్తే సంపన్న వర్గాలు కృషి చేస్తే తెలంగాణ వచ్చింది. అలాగే అక్కడ నుంచి నిధులు తీసుకురావడానికి కూడా ప్రభుత్వానికి మనం సాయం చేయాలి. మీరు డ్రగ్స్ విషయంలో కానీ, గంజాయి విషయంలో కానీ, సైబర్ క్రైమ్ విషయంలో కానీ ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుంది. మనం ఇంట్లో కూర్చొని ప్రభుత్వం ఏం చేస్తలేదు అంటే కుదరదు కదా. సో ఇవి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అయిపోవడం అది మంచిది. అది ఇప్పుడు బాధల పోషటికి పని లేదు, ఏం లేదు. హాయిగా గమ్ముగా ఫామ్ హౌస్లో పడుకోవాలా, రోజు ఇంత అర్ధసేరు పావుసేరు మంచిగా లిక్కర్ తాగాల, పడుకోవాలా. లేకుంటే మళ్ళా ఆయన వేలు పెడుతూనే ఉంటాడు, ప్రతి దాంట్లో వేలు పెడతాడు. కేసీఆర్ గారు అది తెలిసిన జనాలను గాయగా చేయాలా, మనం హాయిగా ఉండాలని కేసీఆర్ పాలిసీ అది. జనాలను గాయగా ఇంతకు ముందు కూడా అంటుండే, మనం ఏంటి హాయిగా ఉండాలా, జనాలను గాయగా చేయాలా. అదే చేస్తున్నాడు మళ్ళా. సో ఇక హైడ్రా అంటూ జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు దాన్ని విస్తరించబోతున్నారు. 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ నుంచి నిధులు తీసుకురాబోతున్నారు. ఇక సంస్థ కమిషనర్కి పూర్తి అధికారాలు, చెరువులు, సర్కారీ స్థలాలపైన పర్యవేక్షణ ఉండబోతుంది. అక్రమ నిర్మాణాల నియంత్రణకి చర్యలు చేపట్టబోతున్నారు. ఈ ఇది చాలా మంచిది. ఇప్పుడు ఈ చెరువులు ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో, మొత్తం దాదాపు 9 సంవత్సరాల కన్నా ముందు చెరువులు చూడండి. ఇప్పుడు 9 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు చెరువులు చూడండి, దాదాపు దాని మీద వాకింగ్ అని రోడ్లు వేసి దాదాపు 99% చెరువులు రాజకీయ నాయకుడు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు కబ్జా చేసింది. ఆ కబ్జా చేసిన చెరువులను మళ్ళా ప్రభుత్వం తీసుకోవాలా. ఎందుకంటే ప్రతి చెరువు సిటీ, మన హైదరాబాద్ లో కూడా ప్రతి చెరువు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నిర్మల్ జిల్లాలో నిర్మల్ టౌన్ లో చాలా ఎక్కువ చెరువులు ఉంటాయి. దాంట్లో దాదాపు 80% చెరువులు కబ్జా చేసుకున్నారు రాజకీయ నాయకులు. ఇప్పుడు హైదరాబాద్ లో అదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకొని స్వాధీనం చేసుకుంటే మంచిదే. కానీ మరి బీఆర్ఎస్ ప్లేస్ లోకి కాంగ్రెస్ లీడర్లు వచ్చి మళ్ళీ వాళ్ళ కబ్జా చేస్తే కూడా అదే మనం అనేది. ఇప్పుడు ప్రభుత్వానికి జాయిన్ అయ్యేటోళ్ళు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే. కానీ వాళ్ళు రాకముందు ఆ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పాత బుద్ధి ఉంది కదా, కేసీఆర్ బుద్ధి, భూములను కబ్జా చేయాలా, మనం హాయిగా ఉండాలని, ఆ బుద్ధిని మార్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయాలా. వాళ్ళకు పిలిచే ముందు ఖచ్చితంగా చెప్పాలా, ప్రజల కోసం మీరు పని చేస్తేనే రండి, లేకుంటే అవసరం లేదని చెప్పి వాళ్ళకి తీసుకోవాలా. ఇప్పుడు నేను ఈ సంవత్సరం మీరు చూడండి, దాదాపు మనకు ఎండ ఎంత పెరిగింది, విపరీతంగా ఎండ పెరిగింది. ఎందుకు పెరిగింది? చెట్లు లేవు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఈ ఉన్న చెరువుల చుట్టుపక్కల మనం చెట్లు నాటితే ఎట్లుంటది అంటే, ఈ చెట్లు నాటడం కేవలం ప్రభుత్వమే కాదు, మనం కూడా నాటాలి. ప్రజలు కూడా నాటాలి. ప్రజలు కూడా బాధ్యత ఉంటుంది. మనకు ఆక్సిజన్ కావాలా, మనకు ఎండల తీవ్రత తగ్గాలంటే మన బాధ్యత ఉంటుంది, మనం కూడా నాటాలా. బయటికి వెళ్ళండి, చెట్లు నాటండి. కనీసం ఈ వర్షాకాలంలో ప్రతి వ్యక్తి ఒక 10 చెట్లైనా నాటండి, మంచిగా ఉంటుంది. సో ఇక ఈనాడు దినపత్రిక చూద్దాం. సో ఇక రేవంత్ రెడ్డి నిన్న ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చేసినటువంటి విజ్ఞప్తికి సంబంధించిన వార్తలు తీసుకున్నారు. 25 లక్షల ఇండ్లు ఇవ్వండి, బొగ్గు బ్లాకులు సింగరేణి కేటాయించాలి, హైదరాబాద్కు ఐటీఐఆర్ను పునరుద్ధరించాలి, 2450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలి. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. స్వర్ణ మరి ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది, అక్కడ ఉన్నదేమో భారతీయ జనతా పార్టీ. నిజంగానే రేవంత్ రెడ్డి అడిగినట్టు 25 లక్షల ఇండ్లు, బొగ్గు బ్లాకులు సింగరేణికి, హైదరాబాద్కి ఐటీఐఆర్ని ఇవన్నీ పునరుద్ధరించే అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు మోదీ గారు ఏమన్నారంటే 10 సంవత్సరాల కింద వాళ్ళు ప్రభుత్వం ఫస్ట్ వచ్చినప్పుడు దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పిండు. అవును, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పినప్పుడు 10 సంవత్సరాలు ఎక్కడున్నాయి? కేంద్రం నుంచి వచ్చిన ఇండ్లు ఎన్ని ఉన్నాయి? అసలు ఎక్కడ కనబడవు. ఎక్కడ కనబడతాయా? అయితే ఇయ్యాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, అటల్ బిహారీ వాజ్పేయి గారు కళ ఏంటంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రోడ్లు అవ్వాలా, ప్రతి పల్లె హైవేకు టచ్ అవ్వాలా. ఆ కళ ఆయన
లేకున్నా కూడా గడ్కరీ గారు పూర్తి చేశారు. అవును, అది ఎంత బాగుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈరోజు హైవేలు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి. అటు హిమాచల్ ప్రదేశ్లో కూడా రోడ్లు మనం గుట్టలు లేకపోతే టర్నల్ వేసిండ్రు, అవును, ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆ కళ ఏదైతే మీరు కూడా ఒక కళగా అన్నారు, మోదీ గారికి చెప్తున్నాం మనం. మోదీ గారు ఏం కళగా అన్నారు, దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలా. 10 సంవత్సరాలు ఏమున్నాయి, ఈ 5 రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా, అది ఇవ్వాల తెలంగాణకు. వివక్ష చూపెట్టొద్దు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, మాది బీజేపీ ప్రభుత్వాన్ని వివక్ష చూపెట్టొద్దు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మా వాటా మనకు ఇవ్వడానికి ఏంటి. అవును. సో ఇక ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటు చేసుకుందట. ఇక ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రభాకర్ రావు. ఆయనేమో ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. సో అయితే ఇప్పుడు ట్యాపింగ్ కేసులో మరో మలుపు. ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్ రావు బ్లూ కార్నర్ నోటీస్ జారీ అనుమానమే. ఆయన పాస్పోర్ట్ జప్తులో సవాళ్ళు ఎన్నో ఉన్నాయి. సో ఇక ప్రశ్న, ఇక ప్రభాకర్ రావును పట్టుకుంటే తప్ప అసలు నిందితులు ఎవరో బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రభాకర్ ఏమో అమెరికాలో ఉన్నాడు. ఆయనకు బ్లూ కార్నర్ నోటీస్ ఇస్తారా ఇయ్యరా తెలియదు. సో అది జారీ కూడా అనుమానమే అంటున్నారు. మరి ప్రభాకర్ రావుని అసలు పట్టుకుంటారా పట్టుకోరా, ఈ విషయం మీద కూడా గందరగోళం ఉంది. ఒకసారి అమెరికా పోయినప్పుడు ఎక్కడ వస్తాడు ఆయన, పట్టుకోవడం తీసుకురావడం ఎక్కడైతుంది. ఇప్పుడు వేల కోట్లు దోచుకొని ఫారెన్ లో సెటిల్ అయిపోయింది అందరూ, వాళ్ళకే తీసుకురాలేకపోతున్నాం. అవును, ఈయన ఎక్కడ దొరుకుతాడు. ఈయన దొరకాలంటే కేసీఆర్ లోపలేయాల. అంటే ఈయన బయటికి వచ్చి ఏదైనా చెప్తేనే, ఎందుకంటే ఇప్పుడు ప్రధాన నిందితుడు ఈయనే కాబట్టి 100% ఈయన ఎవరి ఆధ్వర్యంలో పనిచేసిండు, ఎవరి కేసీఆర్ ఆదేశాల మేరకు చేసిండు. కానీ ఈయన చెప్తేనే ఆధారాలు ఉంటాయి. ఆధారాలు ఎక్కడ క్లియర్ గా కనబడుతుంది. నేనైతే అంటున్నా నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవ్వచ్చు. ఎందుకంటే నా ఫోన్ గతంలో నిమిషానికే కట్ అవుతుండే. 40 నిమిషాలు 45 నిమిషాలకి ఆటోమేటిక్ ఫోన్ కట్ అయిపోతుంది. అయితే అప్పుడు ట్యాపింగ్ అవుతుందని నాకు కూడా ఐడియా వచ్చింది. మా ఫోన్ ఎందుకంటే మనం కేసీఆర్ గురించి రోజు మాట్లాడేటోళ్ళం కదా. సోమాజిగూడలో కూర్చోవాలా, కేసీఆర్ తిట్టాలా, రోజు ఎందుకు తిట్టాలా, కేసీఆర్ మోసం చేస్తున్నాడు. కేసీఆర్ ప్రజలకు మోసం చేస్తున్నాడు. ఆ ప్రెస్ మీట్ పెట్టినా తెల్లారి మా మీద కేసులు, అందుకే మా ఫోన్లు కూడా ఖచ్చితంగా ట్యాపింగ్ అయి ఉంటాయి ఇప్పుడు. సో ఇక పోటీ పత్రిక నమస్తే తెలంగాణలో కూడా ఏమొచ్చినాయి, ఏం వార్తలు అసలు చూద్దాం. నమస్తే తెలంగాణ ఇది కరపత్రం. అయితే ఆ కరపత్రంలో ఏం రాసిండ్రు? కరపత్రం అది టిఆర్ఎస్ పార్టీ కరపత్రం అది. ఏమైంది హెచ్డి వస్తుంది? నిరుద్యోగులకు సంబంధించిన అంశం చాలా రోజులుగా నడుస్తుంది. అయితే ఒక విమర్శ ఏంటంటే, రేవంత్ రెడ్డి పవర్లోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఏం ఉద్యోగాలు ఇవ్వలే, గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలే తప్ప కొత్తగా ఆయన నోటిఫికేషన్ మనం అనుకుందాం. గతంలో నోటిఫికేషన్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆ నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేసిండు. అవును, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేసిన వెంటనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ సమయంలో కూడా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఉద్యోగులు అంటే నోటిఫికేషన్ సమయంలో ఎట్లా ఇస్తారు? నోటిఫికేషన్ సమయంలో ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ సమయంలో మాకు ఇప్పుడు దాకా పెన్షన్ రాలేవు, అవి రాలేవు. ఒకవేళ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తే అడ్డుకునేది ఎవరు? హైకోర్టులో పోయి ఓటర్లు ఇది చేస్తున్నారు అని మళ్ళీ అడ్డుకునేది వాళ్ళే. కానీ ఏ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కదా, సమయం ఖచ్చితంగా ఇవ్వాల. మనము తెలంగాణ రాకముందు ప్రతి వేదిక మీద ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. 10 సంవత్సరాల ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? ప్రతి ఊరికి ఇంటికి డబుల్ బెడ్రూమ్ అన్నాడు. వచ్చినాయా? నేను అనేది ఏమంటే 2014 మేనిఫెస్టోలో ఏదైతే పెట్టింది కదా కేసీఆర్, ఆ మేనిఫెస్టోది ఒక 10% కూడా పూర్తి చేయలేదు. ఓకే అన్న, ఇప్పుడు ఆ మేనిఫెస్టో అమలు చేయలేదు, గద్దె దించారు ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది కదా, అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. అయితే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రజలు కూడా విద్యార్థులు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు వీళ్ళు అంతా రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టే బ్యాచ్ ఇది రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొస్తున్నారు. కానీ ప్రభుత్వానికి మీరు
డైరెక్ట్ గా అడగొచ్చు. డైరెక్ట్ గా అడిగి ఆయనకు సమయం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండు మొన్న. జాబ్ క్యాలెండర్ వచ్చేదాకా అయితే చూడాలి కదా, వెయిట్ చేయాలి. జాబ్ క్యాలెండర్ ఏదో తొందర ఇస్తే ఈ సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అనేది వాళ్ళకు కూడా క్లారిటీ. ఎలక్షన్ అయిన వెంటనే కాదు, ఎలక్షన్ టైంలో కూడా ఇదే అడిగింది కదా. ఎలక్షన్ టైంలో ఇప్పుడు కోడ్ అయిపోయినాక మొన్న చూసాం, మనం కూడా చూసాం కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని. ఆ రిలీజ్ చేసే వరకు చూడాలి. రేవంత్ రెడ్డి అంటే సీఎం గారు కూడా దీని మీద కొంచెం రియాక్ట్ ఖచ్చితంగా చూసి మాట్లాడి, ఎందుకంటే ఈ సమస్య తీవ్రతరం అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇంకా తేడా ఏముంది అని అనుకోవద్దు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇంత తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కేసీఆర్ మీద వ్యతిరేకత ఆయన తీసుకొస్తే ప్రజల మాట ఆయన వినాలా, విద్యార్థుల మాట వినాలా, విని తొందర పూర్తి చేయాలా. తొందర పూర్తి చేయడానికి ఇది చేస్తే రాదు కదా, ఎక్కడికి వెళ్ళేస్తుంది. అదే అసలు నిజంగా చెప్తున్నా, విద్యార్థులకు తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, మీరు కేసీఆర్ మాటలు, హరీష్ రావు మాటలు, కేటీఆర్ మాటలు వింటే మళ్ళా పప్పులు కాలేసినట్టే. చూద్దాం, సమయం ఇద్దాము. సమయం ఇచ్చినప్పుడు చేయకపోతే అప్పుడు బయటికి వద్దాం. అప్పుడు మేము కూడా వస్తాం. అవును, ఖచ్చితంగా వస్తాం. ఒక ఉద్యమకారిగా ఖచ్చితంగా బయటికి వస్తాం. మనం ఒక జర్నలిస్ట్ గా బయటికి రావాల్సిందే, కానీ సమయం ఇవ్వాలా. సో ఇక కేకే కేశవరావు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కేకే కేశవరావు ఎంపీ పదవికి రాజీనామా చేసింది. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉందట, ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసింది. అయితే కేటీఆర్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మరి ఆ 6 ఎమ్మెల్యేలు ఎప్పుడు రిజైన్ చేస్తారు? ఎంపీ పదవికి కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలం, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి అనేది కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రశ్న అడగచ్చా కేటీఆర్? అడగచ్చా అసలు? ఎందుకంటే మరి ఆయన గతంలో 20 మంది 2014 20 మంది టీడీపీ తెలుగుదేశం మొత్తం విలీనం చేసుకున్నాడు. దాదాపు ఒక 15 మంది కాంగ్రెస్ వాళ్ళకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా విలీనం అని చేసుకున్నాడు. వాళ్ళతో రాజీనామా చేయించిండా? వాళ్ళతో రాజీనామా చేయలేదు కదా. వాళ్ళతో రాజీనామా చేపించి ఉంటే ఈ రోజు నిజంగా వాళ్ళు రాజీనామా చేసి మేము మళ్ళీ గెలిపించుకున్నాం, ఈ రోజు ఎట్లా అడుగుతాడని అసలు కేటీఆర్ అసలు మైండ్ పనిచేస్తలేదు. కేటీఆర్ ఏం మాట్లాడాలనేది లేదు అసలు. ఇక్కడ మరో రైతు ఆత్మహత్య ఒకటి కనిపిస్తుంది. అవునవును, చావు బతుకుల్లో మరో రైతు. ఖమ్మం జిల్లాలో ఆగని అన్నదాతల ఆక్రందన. ప్రభాకర్ ఉదంతం మరొకముందే మరో ఘటన. తన భూమిని ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ ఆక్రమించాడని పురుగుల మందు తాగిన భద్రయ్య. పరిస్థితి విషమం, ఖమ్మం దవాఖానాలో చికిత్స. చాలా చోట్ల రాష్ట్రంలో ఇంకా భూ సమస్యలు అయితే పరిష్కారం కాలేదు. ధరణి పోయిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. ధరణి తోటి చాలా మందికి ఇబ్బంది. అంటే ధరణిలో ఏమైందంటే, ధరణి కేసీఆర్ తీసుకొచ్చినప్పుడు ఆయన ఆలోచన ఏముండే అర్థం కాలేదు. కానీ గతంలో ఉన్న ఎవరైతే దున్నే రైతులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు పోయేసి ధరణిల పాత వాళ్ళది పేర్లు వచ్చేసినాయి. దానికి ఇప్పుడు దొరలేమో సిటీలో ఉండి వాళ్ళ మీద బలవంతంగా భూములు కబ్జా చేసుకోవడం, అట్లా చాలా. అంటే దాదాపు ఎగ్జాంపుల్, కేసీఆర్ నాయకత్వంలో ఒక వక్ఫ్ బోర్డు భూములు, ఎండోమెంట్ భూములు కొన్ని వేల ఎకరాలు కబ్జాలకు గురైనాయి. ఓన్లీ ఎండోమెంట్ వక్ఫ్ బోర్డు భూములు. ఎక్కడ ఖాళీ కనబడ్డ భూములు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేసుకున్నారు. ఎక్కడ ఖాళీ కనబడ్డ భూములు. మళ్ళీ ఏం జరిగిందంటే, నా దృష్టికి చాలా వచ్చినాయి. ఇప్పుడు ఎవరిదైనా భూమి, ఒక 10 ఎకరాల భూమి ఉందా, అది ఎకరం 10 లక్షలు పోతుంటే, ఆ 10 ఎకరాల భూమి పిలిపించి ఏం చేసేవాడు, మొత్తం రాసుకొని, ఇక 10 లక్షలు అడ్వాన్స్ తీసుకో, మిగతా రిజిస్ట్రేషన్ సమయంలో ఇస్తాం. ఆ భూమి కబ్జా మీద పోయి ఆ 10 లక్షలే కథం. 10 లక్షల తర్వాత జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కూడా చాలా భూములు కబ్జా అది నష్టపో. కాంగ్రెస్ కి చాలా పెద్ద నష్టం ఉంది. వాళ్ళు మళ్ళా వస్తే అదే జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ గా మొన్న రీసెంట్ గా ఇక్కడ మన మోయినాబాద్ ఒక ల్యాండ్ విషయంలో టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ వాళ్ళు వీళ్ళు కబ్జాలు పెట్టుకున్నారు. ఆ పాప ముసలి మా దగ్గర వస్తే మేము మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు జరుగుతలేరు. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. ఆ పరిస్థితి ఉంది. ఆ నాయకులు మళ్ళీ వచ్చినప్పుడు రేవంత్ అన్న అది గమనించాలి. అసలు రేవంత్ రెడ్డి గమనించాలి అసలు.
సో ఇక పాడి రైతు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందట రాష్ట్రంలో. పాలు పోని పాడి రైతు ఇష్టం ఉంటే పాలు పోయండి, లేదంటే లేదు. విజయ డైరీ అధికారుల బెదిరింపులు. గత ప్రభుత్వంలో 15 రోజులకు ఒకసారి చెల్లింపు. ప్రస్తుతం నెలల తరబడి రైతుకు అందని బిల్లులు. 120 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు. గేదెల రుణాలు చెల్లించకపోతున్న రైతులు. ఇంటి మీదకి వస్తున్న బ్యాంక్ అధికారులు. ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరికలు. ఇవన్నీ గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగినటువంటి అక్రమాలు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి కొన్ని చోట్ల అనేది జరుగుతుంది. సో ఇక కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. మీరు లేక ఆగమైపోతున్నాం, బీఆర్ఎస్ పాలన పోతుంది అనుకోలే, కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. పొరపాటుకు ప్రజలు బాధపడుతున్నారు. కేసీఆర్తో అభిమానులు. ఎర్రవెల్లికి పోటెత్తుతున్న ప్రజలు. ప్రతిపక్షం శాశ్వతం కాదన్న కేసీఆర్. మిమ్మల్ని అనవసరంగా పోగొట్టుకున్నాం, మిమ్మల్ని ఓడించి తప్పు చేసినామని జనాలు అనుకుంటున్నారంట అని కేసీఆర్. ఆయన భజన బ్యాచ్ ఎవరైతే కబ్జాబాద్ కవర్లు ఉంటారు కదా, ఇప్పుడు ఎటు పోలేక ఏం చేయాలి, ఆయన బయటికి వస్తే ఏదో ఒక ధైర్యం ఉంటుందని ఆశతోటి అది నడుస్తుంది. అదంతా భజన బ్యాచ్ అదంతా. ఇది కానీ నిజంగా నిన్న ఒకటి ఏం జరిగిందంటే, ఇంత పెద్ద జనాల్లో అవును అసలు ఆ రూట్స్ మొత్తం పోలీసు వాళ్ళు క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత ఇంత అభిమానులు, క్రికెట్ అభిమానులు, కానీ ఒక అంబులెన్స్ సడన్ గా వస్తే ఆ అంబులెన్స్ లో అంత జనాలు మొత్తం దారి ఇచ్చడం చాలా గ్రేట్. నిజంగా అది క్రికెట్ అభిమానులకు సెల్యూట్ చేయాలి. అది నిన్న నేను న్యూస్ లో చూశాను, ఒక న్యూస్ లో ఇంత జనాల్లో కూడా వాళ్ళు ఇమీడియట్. కానీ ఇది చాలా గొప్ప విషయం. కానీ మన దేశంలో ఒక సీఎం కాన్వాయ్ కానీ, ఒక మినిస్టర్ కాన్వాయ్ కానీ, ఒక పిఎం కాన్వాయ్ కానీ పోతుంటే గంటల తరబడి ఆడ అంబులెన్స్ ఆగాల్సిందే. మనం గతంలో 9 సంవత్సరాలు చూసాం మనము. ఎక్కడ మన సెక్రటరియట్ నుంచి ఫామ్ హౌస్ దాకా నిజం మేదక్ జిల్లా పోలీసు వాళ్ళు అయితే ఉల్టా తిరిగి నిలబడేటోళ్ళు. ఆయన సాయంత్రం 4 గంటలకు పోయినా పొద్దుగాల 7 గంటల నుంచి సాయంత్రం దాకా ఆడ నిలబడాల్సిందే. దాదాపు మేదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా, హైదరాబాద్ జిల్లా పోలీసు వాళ్ళంతా రోడ్డు మీద నిలబడాల్సింది. ఆ పరిస్థితులు కూడా చూసినాం. కానీ ఈ క్రికెట్ అభిమానులుగా అయితే సెల్యూట్ చేస్తున్నాం మనం. సో ఇక సాక్షి దినపత్రిక చూద్దాం. సో ఇక సాక్షిలో కూడా ఇవాళ ఈ కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు. సో ఇక కేసీఆర్ ఏమంటే, ఇక మన పాలన లేక దేశ రైతాంగమే నష్టపోయింది. రాష్ట్ర ఫలితాలపై మహారాష్ట్రలో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ప్రజలు. ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కొనసాగుతున్న భేటీలు. ముందస్తు సమాచారం లేకుండా నన్ను కలిసేందుకు వచ్చి ఇబ్బంది పడొద్దు. అధికారం, ప్రతిపక్ష పాత్ర మనకు శాశ్వతం కాదు. ప్రజా తీర్పే శిరోధార్యం. ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటా నిరంతరం పోరాడుతా అని మాట్లాడుతున్నాడు. మరి ఇప్పటికైనా కేసీఆర్ మరి మారిండని అనుకోవచ్చు. అసలు అహంకారం పోదు, దొరల అహంకారం అసలు పోదు. దొరల అహంకారం ఇది అంతా గాడి మాటలు. గతంలో ఏమంటుండే అంటే, మనం గాలి తిరగాల, జనాలను గాయగా చేయాలా. ఇది రైతులకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ప్రభుత్వానికి ఏదో ఒక విధంగా చెడు పేరు రావాలని రైతులకు రెచ్చగొట్టే. రైతులకు మళ్ళీ చెప్తున్నాం, మీరు రెచ్చిపోకండి. మీరు మీ గ్రామంలో ఆలోచించండి. మీ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఎవరెవరిది భూములు కబ్జా చేసుకున్నారో ఆలోచించండి. దాని తర్వాత ఈయన మాట లేనండి. మీ గ్రామంలోనే, నేను వేరే విషయం అంటలేను. మళ్ళా రైతులకు అంటున్నా, మీ సమస్య ఉంటే మరో కురుక్షేత్రం న్యూచల్ రండి, ఇక్కడ నిలబడి మాట్లాడండి. మనం ఇక్కడ నిలబడే కలెక్టర్ తోటి మాట్లాడదాం, ఎంఆర్ఓ తోటి మాట్లాడదాం. వాళ్ళు వినకపోతే ప్రజాపాలన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీకు ఈ వేదిక, మీరు వెల్కమ్. రావచ్చు. ఇక్కడ మీ భూములు కబ్జా అయినా, మీకు ఏమైనా సమస్య ఉన్నా, ఎవరైనా ఇక్కడ డ్రగ్స్ అమ్మినా, ఎవరైనా ఎక్కడ సైబర్ క్రైమ్ నేరాలు చేసినా, మీరు డైరెక్ట్గా మా ఫోన్ నంబర్కు ఫోన్ చేసుకొని మీరు ఇక్కడ రావచ్చు. ఆ వీడియోలు కూడా పంపొచ్చు అని నేను చెప్తున్నా. రైతులకైతే మళ్ళీ చెప్తున్నా, మీరు అన్నదాతలు, మీరు లేకుంటే మేము లేము. మీరు పండించే పంటని మేము తింటాం. మీరు చనిపోతే మేము ఏం చేయలేము. అందుకే మీరు చనిపోకండి. చాలా మన ఆత్మహత్యని ముఖ్యం కాదు, మనకు చాలా దారులు ఉంటాయి. లక్షల కోట్ల అప్పున కూడా దారులు ఉంటాయి. ఆత్మహత్య మనం చచ్చిపోతే ఏం దొరుకుతుంది? ఏం దొరకదు. మీరు రండి ఇక్కడ. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం వనరులు పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ణయమే మిగిలింది. రిజిస్ట్రేషన్ విలువల సవరణ క్షేత్రస్థాయి కసరత్తు పూర్తి. అన్ని కేటగిరీల్లో కనిష్ట గరిష్ట విలువలను ప్రతిపాదించిన కమిటీలు. త్వరలో రెవెన్యూ మంత్రితో భేటీకి అధికారుల సమాయత్తం. పొంగులేటితో కలిసి సీఎంతో జరిగే భేటీలో తుది నిర్ణయానికి ఛాన్స్. 2 రోజుల్లో గ్రీన్ సిగ్నల్ వస్తుందంటున్న రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు. సీఎం ఆమోదం తెలిపితే ఆగస్టు 1 నుంచి
కొత్త విలువలు అమల్లోకి. ఇక రాష్ట్రంలో భూముల విలువలు కూడా పెంచబోతున్నారట. కానీ ఇక్కడ ఒకటి ఏం జరుగుతుందంటే తెలంగాణలో కొంచెం భయంలో ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ భూములు కొనేవాళ్ళు కానీ. ఎందుకంటే ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళు వచ్చి మన దగ్గర భూములు కొనేటోళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళే కొంటున్నారు. కానీ అక్కడ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ భూముల రేట్లు తగ్గిపోతాయి, మొత్తం అటే పోదామని చాలా భయంలో ఉన్నారు. ఆ భయం పోగొట్టుకోవాలి తెలంగాణ ప్రభుత్వం. అక్కడ టీడీపీ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ భూములు ఆ రేటే ఉంటాయి, అదే ధరలు పోతాయని అది భయం జనాలలో తీసేయాలి. చాలా ఉంది అది. అప్పుడే రియల్ ఎస్టేట్ మనకు రాష్ట్రానికి కూడా నిధులు కావాలి కదా. రాష్ట్రానికి నిధులు కావాలంటే భూములు రియల్ ఎస్టేట్ బాగుండాలి. రియల్ ఎస్టేట్ బాగుంటే రాష్ట్రానికి నిధులు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గతంలో కోకాపేటలో 10, 20 లక్షలు 30 లక్షల లోపల ఉన్న భూమి 100 కోట్లకు ఎకరం వేలం వేసింది కదా. నిజంగా ఆ డాటా తీస్తే ఆ 100 కోట్లు ఆయన ఇచ్చింది కాదు, వీళ్ళు ప్రభుత్వం తీసుకున్నది కానీ ఒట్టిగా పుకారు లేపిండు. కానీ అది 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 అసలు వాళ్ళు పైసలే కట్టలేదు. ఆ రేట్ తోటి భూముల రేట్లు పెరిగినాయి. ప్రతి డబల్ రోడ్ వేసిన ఏరియాలో కేటీఆర్ భూములు ఉంటాయి. ఇప్పుడు దాదాపు పెద్ద టవర్స్ ఉన్నాయి కదా, కేటీఆర్ వాటా 30% వాటా ఉంటుంది కదా, ఆ టవర్లు అమ్మడానికి పెట్టిండ్రు. ప్రతి మీరు రింగ్ రోడ్లా ఎక్కడైతే రింగ్ రోడ్ దిగుతుంది కదా అక్కడ కిటిపాటి పేరు ఎత్తద్దు, మహిళల పేరు ఎత్తద్దు, బాగుండదు. కానీ అక్కడ కిటిపాటి కుటుంబం ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. అంటే ఫామ్ హౌస్ రాజకీయం కేసీఆర్ తీసుకొచ్చిండు. కేసీఆర్ ప్రతి వార్డు మెంబర్ ఫామ్ హౌస్ ఉంటుంది కేసీఆర్ రాజ్యంలో. సో ఇవి సాక్షికి సంబంధించిన వార్తలు. వెలుగు దినపత్రిక చూద్దాం. సో ఇక అన్ని పత్రికల్లోనూ ఒకటే వార్త, బీఆర్ఎస్ పార్టీకి షాక్. ఆ ఎమ్మెల్సీలు ఎవరెవరు అంటే బసవరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాదరావు, బుగ్గారప దయానంద్, ప్రభాకర్ రావు, ఇగ్గే మల్లేశం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఈ బీఆర్ఎస్ లీడర్లు మొత్తం కేసులకు భయపడి ప్యాకేజీల కోసం లేదంటే వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయని జాయిన్ అవుతున్నారు. నిజంగా మరి వీళ్ళందరూ వస్తే బీఆర్ఎస్ బలహీనం అవుతుందేమో, కానీ కాంగ్రెస్ కూడా మళ్ళీ సేమ్ ఓల్డ్ కల్చర్ వచ్చి వీళ్ళు మళ్ళీ అవినీతి చేస్తే అసలు వీళ్ళు ఎందుకు జాయిన్ చేస్తారు? మళ్ళా జనాలు తిరగబడతారు ఖచ్చితంగా. మా సొంటలు అయితే తిరగబడతారు ఖచ్చితంగా. మనము ఒక ఉద్యమం కోసము తెలంగాణ రావడం కోసం ఖచ్చితంగా ఉద్యమకారులు ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ అదే పరిస్థితులు. ఈ బ్యాచ్ వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు వస్తుంది. ఆయన మనం ఏం చేద్దామంటే ఈ బ్యాచ్ వచ్చినా కూడా మళ్ళీ అదే పని చేస్తే మనమే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అందుకే నేను పదే అనేది ఎందుకు రైతులు కానీ అందరికి కానీ ఈ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్ ఉంది కదా, మీకోసం ఉంది. ఒకవేళ ఈ బ్యాచ్ వచ్చిన తర్వాత అదే పని చేస్తే మీరు మా దగ్గర రండి, మనమే వెళ్దాం. ఒకవేళ మీకు భయం అనిపిస్తే మనం తీసుకొని వెళ్దామని అందుకే చెప్తున్నాను నేను. ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లాలి కదా. కేసీఆర్ రొటీన్ డైలాగ్, తన ఓటమి దేశానికే నష్టం, దేశానికి మహారాష్ట్ర రైతు నాయకులు కూడా అంటున్నారట దేశానికి నష్టం. ఇది బాగుంది త్వరలో డిజిటల్ యూనివర్సిటీ ఇది. ఎందుకంటే గతంలో మనము 9 సంవత్సరాలు చూసినాం, 4100 స్కూళ్ళు మూసేసిండ్రు. నిజంగా ఆ స్కూలు మళ్ళా రీఓపెన్ చేయాలా ప్రభుత్వం అని. మళ్ళా అది ఎక్కువ శాతం బస్తీల స్కూళ్ళు మూసేసిండ్రు. ఆ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు. దానికి ఖచ్చితంగా గురుకులాలు తీసుకొచ్చి స్కూల్లో మూయడం ఎంతవరకు సమస్య కాదు కదా. అది ఆ స్కూల్లో మళ్ళీ రీఓపెన్ చేసి ఈ డిజిటల్ పాటలు చెప్తే చాలా మంచిగా. సో ఇక యాక్సిడెంట్ బాధితులకు ఎమర్జెన్సీలో ఉచిత వైద్యం ఇవ్వాలనేటటువంటి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ₹1,00,000 ప్యాకేజీతో సర్కారు కొత్త స్కీము తమిళనాడు తరహాలో అమలుకు నిర్ణయం. గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందించడమే లక్ష్యం. అధ్యయనం కోసం తమిళనాడుకు ఆఫీసర్లు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందించేందుకు తమిళనాడు తరహాలో ట్రామా కేర్ వ్యవస్థను అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర సర్కార్ పనులు స్పీడప్ చేసింది. తమిళనాడులో అమలవుతున్న వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఆరోగ్య శాఖ ఆఫీసర్ల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపింది. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ సహదేవ్ తదితరుల బృందం గురువారం తమిళనాడుకు వెళ్ళింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రైవేట్ హాస్పిటల్లోనూ బాధితులకు చికిత్స అందేలా తమిళనాడు ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకొచ్చింది. సో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే చాలా ఎమర్జెన్సీ ఉంటుంది. సో వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నప్పుడు
ఒకవేళ మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ₹1,00,000 మంచిది, అది చాలా మంచిది. కానీ నిజంగా యాక్సిడెంట్ కేసులలో మనం చూస్తుంటాం కదా, ప్రైవేట్ హాస్పిటల్ పోతే పేషెంట్ సీరియస్ ఉంటాడు నిజంగానే, అక్కడ వాళ్ళకి మానవత్వం అనేది ఉండదు ఆ హాస్పిటల్లో. పేషెంట్ సీరియస్ ఉంటాడు, వాళ్ళ పేషెంట్ తోటి వాళ్ళ చుట్టాలు ఉండరు, ఎవరు ఉండరు. కానీ ఫస్ట్ హాస్పిటల్ కౌంటర్ మీద 3 లక్షలు కట్టు, 4 లక్షలు కట్టు, 5 లక్షలు కట్టు ఉంటుంది, అప్పుడే తీసుకుపోతారు. నిజంగా ఈ హాస్పిటల్ కోవిడ్ తర్వాత అయితే నిజంగా హాస్పిటల్ మొత్తం పరిస్థితులు ఎంత ఘోరంగా వచ్చినాయంటే మనిషి చనిపోయినా కూడా 5-6 లక్షలు కట్టవలసింది అవసరం వస్తుంది. శవాలు కూడా కడుతున్నారు. మళ్ళీ టాప్ లెవెల్ హాస్పిటల్, మొత్తం హాస్పిటల్ అట్లే ఉన్నాయి. కానీ మన వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోరు, గవర్నమెంట్ హాస్పిటల్ పోరు. నేనైతే నిజంగా చెప్తా, నాకు ఎవరిదైనా హాస్పిటల్ గురించి ఎవరైనా అడిగితే నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్ సలహా ఇస్తాను, మీకు అక్కడ జరగకపోతే నేను వచ్చి నిలబడి చేపిస్తాను చెప్తా. మా ఇంట్లో కూడా ఎవరికైనా ఏమైనా జరిగితే ఖచ్చితంగా నేను గాంధీ హాస్పిటల్కి పోమంటా, గాంధీ హాస్పిటల్కి పోమంటా, నేను తీసుకుని పోతా. అక్కడ తీసుకుపోయి డాక్టర్లతో మాట్లాడి మా వాళ్ళకి చెప్తాను, నేను డాక్టర్లకు ఏమి ఇబ్బంది పెట్టదు, వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు, మీరు ఏం అడగద్దు, వాళ్ళే చేస్తారు, మీరు మాట్లాడకండి అని చెప్తా. మనిషి ఒక ఓపికతోటి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా బాగా. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ నేను చూశాను గతంలో, నా సొంత మా ఇంటి పేషెంట్లు నేను చూశాను. అసలు ఆ బతకని పేషెంట్లు కూడా 20 రోజులు 25 రోజులు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు హాస్పిటల్లో పెట్టుకుని చాలా మంచిగా చేసి పంపించారు. చాలా మంచిగా చూస్తారు. కానీ ప్రజలు ఏం చేస్తారంటే, అబ్బా ప్రైవేట్ అంటే మనిషి చచ్చిపోయే టైంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే మన చుట్టాలు ఏమనుకుంటారో, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన వదిలేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళకి లక్షలు జీతం ఇస్తున్నారు, వాళ్ళతోటి పని చేయించడం మన బాధ్యత కదా, మనం చేయించుకోవాలా. సో ఇవి సాక్షి దినపత్రికకు సంబంధించిన వార్తలు. ఇక ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక బీహార్, ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి బీహార్లో రోజు రోజుకి వంతెనలు కుప్పగూలిపోతున్నాయి, పేక మేడల్లా వంతెనలు. బీహార్లో వరుసగా కూలుతున్న బ్రిడ్జీలు, 17 రోజుల్లో 12 వంతెనల నీలమట్టం. తాజాగా సరన్ జిల్లాలో కూలిన వంతెన, గుండకి నదిపై ఉన్న 15 ఏళ్ల నాటి బ్రిడ్జి ఘటనలపై అత్యున్నత స్థాయి దర్యాప్తు. ఇది పరిస్థితిగా బీహార్లో వరుసగా వంతెనలు అయితే కూలిపోతూనే ఉన్నాయి. ఇక దాదాపు 17 రోజుల్లో 12 వంతెనలు నీలమట్టం అయినాయంటే కాంట్రాక్టర్లతో ఇక ఎంత లోపాయికార ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడ బాగుంది కదా. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మేఘా కృష్ణారెడ్డి. అవును, మెగా కృష్ణారెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చిన ఎన్ని వేల కోట్లు ఇచ్చిండు అంటే అన్ని వేల కోట్లు ఆయన ఇచ్చిండంటే ఎందుకు ఇచ్చినట్టు, ఈసుంటి పనుల వల్ల ఇచ్చినట్టు. అది కూడా ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఇది చేసినాం, ఏది మొన్న మేడిగడ్డ పరిస్థితి అదే, మళ్ళీ ఫ్యూచర్ అదే జరుగుతుంది. ఇప్పుడు మేఘాకు వాళ్ళు పని చేసిన దాంట్లో మొత్తం అవే జరుగుతుంది. పైప్ ఇంకా కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది అది మేఘాది మొత్తం అదే జరుగుతుంది. ఎందుకు లేకుంటే అన్ని వేల కోట్లు ఎందుకు ఇస్తాడు. సో ఇక మెడిప్లేస్ అక్రమాల గురించి ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలు రాస్తుంది, నిన్న కూడా రాసింది. సో తాజాగా ఏంటంటే మెడిప్లేస్ మెగా మోసం 2.0. ఇక ఫార్మసిస్ట్ లేకుండానే మెడికల్ షాపులు, కోట్లకు పడగలెత్తిన సంస్థ ఎండి CEO జి మధుకర్ రెడ్డి. రాష్ట్రంలోనే 4,000కు పైగా బ్రాంచులు, ఆఫర్స్ పేరుతో సరికొత్త దందా, పేబ్యాక్ పాయింట్లతో హోమ్ అప్లయన్స్ అంటూ మాయమాటలు, తక్కువ జీతం కోసం 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, అత్యవసర పరిస్థితుల్లో ఫార్మసిస్ట్ లేకుండానే మందుల అమ్మకం. ఇక NPPA నిబంధనలకు విరుద్ధంగా మందుల MRPల నిర్ణయం. ఇక వీళ్ళు 50 to 80% అని డిస్కౌంట్ అని చెప్తున్నారు, అందరు ఇక్కడికి వెళ్తున్నారు. కానీ ఉన్న ధర కంటే ఎక్కువ వేసి దాన్ని చాలా తక్కువ అమ్ముకుంటున్నారు అనేది. మొన్న ఒక యశోద హాస్పిటల్ వెళ్ళింటి నేను, ఒక ఇన్హేలర్ బయటికి వచ్చేది ఏమో 300-400కు వస్తుంది, వాళ్ళ దగ్గర తీసుకుంటే 2,000. సేమ్ ఫార్ములా ఉంటుంది, అంతే ఉంటుంది. మళ్ళీ ఈ మెడిప్లస్ లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు జనరిక్ మెడిసిన్ ఉంటుంది కదా, జనరిక్ మెడిసిన్ వచ్చేది 300 రేటు ఉంటే అది 20 రూపాయలకు దొరుకుతుంది మనకు. అంత తక్కువ ఉంటుంది జనరిక్ మెడిసిన్, రేట్లు బాగుంటాయి దాని మీద, కానీ తక్కువ ఉంటుంది. ఇక్కడ అమ్మేది ఎక్కువ శాతం జనరిక్ మెడిసిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్, గతంలో ఒక హోటల్లో నేను గొడవలు చేశాను. అంటే ఏ విధంగా అంటే, అది హోటల్లో అయితే హోటల్లో ఏం జరుగుతుందంటే, హోటల్ ఇప్పుడు ఆ ఫుడ్కు MRP ఉండదు కదా, వాళ్ళు ఎంత చేసినా మనము ఇవ్వాల్సిందే. వాటర్ బాటిల్ అని ఉంటుంది,
వాటర్ బాటిల్ కొన్ని హోటల్కి తెలియకుండానే ఇప్పుడు బిస్లరీ ఉంది 20 రూపాయల రేట్ ఉంటుంది, కానీ వాళ్ళు 30-40. అక్కడ గొడవలు జరుగుతున్నాయని ఆ వాటర్ వాళ్ళు పెట్టకుండా వాళ్ళ వాటర్ పెడుతున్నారు. వాళ్ళ వాటర్ పెట్టి దాని మీద 100 రూపాయలు 200 అది ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ మెడిప్లేస్లో అదే జరుగుతుంది. ఇప్పుడు జనరిక్ మెడిసిన్ వచ్చేసి చాలా తక్కువ రేట్ ఉంటుంది, దాని మీద 100 రూపాయల రేట్ ఉంటే అది 2 రూపాయలకే దొరుకుతుంది. అయితే ఆ 100 రూపాయలకి వాళ్ళు అమ్ముతారు, దాంట్లో 20% 50% డిస్కౌంట్ అని ఇస్తారు. ముఖ్యంగా ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఎలక్ట్రిక్ బాండ్ ఉంది కదా, కరోనాతో దేశం మొత్తం చచ్చిపోతా అతలకుతలం అవుతుంటే ఈ ఫార్మాస్ కంపెనీస్ వాళ్ళు ఏదైతే మన తెలంగాణ, ముఖ్యంగా నేను తెలంగాణ గురించి చెప్తున్నా, కొన్ని 100 కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చేసిండ్రు, టీఆర్ఎస్కి ఇచ్చేసిండ్రు. నువ్వు తప్పు చేయకపోతే అన్ని కోట్లు నీకు ఒక పార్టీకి ఫండ్ ఇచ్చేయడం ఏం అవసరం ఉంది? ఏం అవసరం ఉంది? ఇది చాలా పెద్ద ఒకటి మాఫియా. ఇది మెడికల్ అనేది చాలా పెద్ద మాఫియా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఐవి సెట్ వస్తుంది, ఐవి సెట్ మీద 100 రూపాయల రేట్ ఉంటుంది, కానీ 12 రూపాయలకి వస్తుంది. అది ఒక సిరంజ్ వస్తుంది, సిరంజ్ మీద 20-30 రూపాయల రేట్ ఉంటుంది, కానీ వచ్చేది 2 రూపాయలే. అయితే ఇక్కడ అమ్మేది అదే, దాని మీద డిస్కౌంట్ అనేసి. ఇది చాలా పెద్ద మాఫియా, ఇది చాలా పెద్ద మోసం, ఇది చాలా పెద్ద మోసం. సో ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న ప్రధాని మోడీని కలిసిండు, ఇటేమో రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు. సో ఇద్దరు కూడా ఇక తమ కోరికల చిట్టాను పెట్టిరట. రేవంత్ రెడ్డి ఏమేమి అడిగినంటే, విభజన సమస్యలు పరిష్కరించండి, తెలంగాణ కేటాయింపులు వెంటనే ఇవ్వండి, ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించి కేటాయించాలి. ప్రధాని హోంమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం వివిధ అంశాల వారీగా వినతి పత్రాలు అందజేత. ఇక అటు ఏపీకి వచ్చేసరికి, ఏపీకి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి, రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించండి, విభజన సమస్యలపై దృష్టి సారించండి. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు బాబు వినతి. బిజీగా ఢిల్లీ పర్యటనలో ఇక చంద్రబాబు నాయుడు, అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా విభజన సమస్యల గురించి అడిగారు. ఇద్దరు మరి గతంలో విభజన సమస్య కన్నా ఇక్కడ పెద్ద సమస్య ఏముందంటే, బాబు ఇంతకు ముందు అడిగేది ప్రత్యేక హోదా. అవును, ఇప్పుడు మనం చూద్దాం, మోదీ గారు ప్రత్యేక హోదా బాబుకి ఇస్తారా? వస్తుందా ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా అసలు ఆయన అడగడమే లేదు. కాదు, ఇంతకుముందు అడిగిండు, అడిగిండు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము ఎన్డీఏకి సపోర్ట్ చేస్తామని. ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తాడో చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వం ఆయనదే కదా. ఇక మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ, రాజ్యాంగ ఉల్లంఘనలో మోడీ ఫస్ట్, ఉల్టా కాంగ్రెస్పై ఆరోపణలు దారుణం, సభను తప్పుతో పట్టించేలా వ్యాఖ్యలు. స్పీకర్కు లేఖ రాసిన కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్. ఇక ఇటీవల మొత్తం పార్లమెంటు దద్దరిల్లింది ఏంటంటే, రాజ్యాంగాన్ని మార్చేయబోతున్నారు వీళ్ళు అని చెప్పి చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ సేవ్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక నినాదాన్ని తెర మీద తీసుకొచ్చిందన్న. ఇక సో ఇటు వీళ్ళేమో మీరే మీ హయాంలోనే, ఇందిరాగాంధీ హయాంలో ఎంతోమందిని చంపినరు, మీరు ఎట్లా మాట్లాడతారు రాజ్యాంగం గురించి అనేది మొత్తం ఇరు పక్షాల మధ్య జరుగుతుంది. సో అది రాజ్యాంగం మార్చే ఆలోచన వాళ్ళది బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఉండదు. కానీ ఇప్పుడు అధికారంలో ఎక్కువ సీట్లు లేవు కాబట్టి. ఎందుకంటే ఇంతకు ముందు నేను ఒకసారి చూశాను, 2016లో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా నడుస్తూ ఉంటే, రాజ్యాంగం పట్టుకొని మేము ఉన్నాము, రాజ్యాంగం పట్టుకొని మేము ఉంటే వాళ్ళు ఏం చేసిండంటే, ముంగట బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్ని కాలబెట్టేసిండ్రు. అంటే వాళ్ళ ఆలోచన ఏముంది, రాజ్యాంగం మార్చాలని ఆలోచన లేదు. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించినాం మేము అప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద. రాజ్యాంగాన్ని కాలబెట్టిందంటే వాళ్ళ ఆలోచనలు ఉంటుంది, ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చాలా అనే ఆలోచన ఉంటుంది. ఇంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్కు దగ్గర వెళ్ళిండు మోదీ గారు, వెళ్ళలేదు కదా. అవును, ఈసారి వెళ్తున్నాడు. ఎందుకంటే ఓటు బ్యాంకు, రకరకాల రాజకీయాలు. ఇక జార్ఖండ్కి సంబంధించిన రాజకీయాలు చూద్దాం. ఇక ఇటీవల జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడోసారి ముఖ్యమంత్రిగా జార్ఖండ్ సీఎంగా తిరిగి హేమంత్ సోరెన్ ప్రమాణం చేయించిన గవర్నర్ రాధాకృష్ణన్. భూ కుంభకోణం కేసులో హేమంత్ అరెస్టు, సోరెన్పై మనీ లాండరింగ్ ఆరోపణలు. ఇటీవల బెయిల్పై విడుదలైన హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేసిన చెంపై రాజీనామా చేయడంతో ఈయన మళ్ళీ పవర్లోకి ఎక్కిండు. ఇక బీఆర్ఎస్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆల్రెడీ ఈడీ రంగంలోకి దిగింది. మొత్తం 500 కోట్లపైనే అక్రమాలు చేసిండట. మునుత్ ప్రైవేట్ ట్రస్ట్ పేట సర్కారు భూములు అమ్మిన మహావీర్ జైన్. ఈయన వాస్తవంగా అక్రమాలు చేసిండు కానీ 9 సంవత్సరాలు ఎందుకు ఈడీకి తెలియదు. కానీ ఎప్పుడైతే ఈయన కాంగ్రెస్ లో చేరుతా అని ప్రచారం మొదలైందో ఆ టైంలో ఈడీ దాడులు స్టార్ట్ అయినాయి. అంటే కాంగ్రెస్ లో ఇప్పటికిప్పటి
రేపు పోయి బీజేపీ కాండవ కప్పుకుంటే ఈడి దాడులు అయిపోతాయి. కానీ ఈయన ఎంత అక్రమాలు చేసిండంటే వీళ్ళ తమ్ముడితోటి నిజంగా చాలా అక్రమాలు చేసిండు. మొన్నట నేను 4 నెలల కింద అది మైనింగ్స్ విషయంలో నేను పోయి చూశాను. ఆ మైనింగ్ విషయంలో వాళ్ళ తమ్ముడి మీద కేసులు అయినాయి కదా, మేము వెళ్ళిన తర్వాత మేము ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో ఆ దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే కేసులు అయినాయి ఈయన మీద. అది ఎవరికి తెలియదు, నేను పోయినాను ఎవరికి తెలియదు. ఈ రోజు లైవ్ లో నేను చెప్తున్నా, వీళ్ళ తమ్ముడి మీద కేసు పెట్టడానికి ముఖ్యంగా నేను ఒక కారకుడిని. ఎందుకంటే ఆ మైనింగ్ లో చాలా అక్రమాలు జరిగినాయి. ఎక్కడంటే ఆయన తీసుకున్న భూమి కొంత లేకిన్ తవ్వింది మొత్తం సముద్రమే చేసి పాడేసిండు అక్కడ. అయితే అసలు చేసినప్పుడు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఆయన మీద కేసులు అయినాయి, అంతా అయిపోయినాయి. అయితే ఈ ఈడి దాడులు అనేది వాస్తవం కాదు. ఇది ఈడి దాడులు ఎందుకు చేస్తారు అంటే బీజేపీలు చేరాలనే. ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి బీఫామ్ దొరికిన వాళ్ళ మీద ఈడి దాడులు చేస్తే బీజేపీ పోయిన వెంటనే ఆడు మంచోడు అయిపోయినాయి. ఆడు మంచోడు ఎక్కడో మన ఎక్కడ హర్యానాలో జరిగింది. అట్లా అయిపోయినాయి. కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈడీలను సిబిఐ వాళ్ళను ఇట్లా వాడుకోవడం మంచిది కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యం కాదు. అసలు ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఈడీ వాళ్ళు కూడా, ఒక ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అబ్బా, 5 సంవత్సరాలు ఉంటుంది. ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత వస్తుందో లేదో తెలియదు. కానీ మీరు 50-60 సంవత్సరాలు పనిచేసేటోళ్ళు కదా, వాళ్ళ మాటలు ఎందుకు వినాలా? అధికారులు ప్రభుత్వం మాట ఎంత వినాలో అంతే వినాలా. ఇప్పుడు కేసీఆర్ మాట విన్నారు, 9 సంవత్సరాలు అందరి మీద దౌర్జన్యం చేసిండు. ఇప్పుడు కేసీఆర్ పోయిండు, పరిస్థితి అదే ఉంది కదా. మళ్ళా అవసరం లేదు. 5 సంవత్సరాలు ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఉంటాడు. 5 సంవత్సరాల తర్వాత వాడు ఉండడు, అసలు ఎక్కడో వెళ్ళిపోతాడు. మీరు 60 సంవత్సరాలు డ్యూటీ చేస్తారు కదా, ఎందుకు అవసరమా? మీ పరిధిలో ఎంత ఉంటే అంత చేయండి. వాడు ఒత్తిడి చేస్తే నేను అదే చేస్తా, అక్కడ నుంచి ఎమ్మెల్యే ఫోన్ చేసిండు, అక్కడ నుంచి మినిస్టర్ ఫోన్ చేసిండు, చేస్తారు. కానీ ఆయన చెప్పేది ఆయన పరిధిలో ఉన్నది చెప్తేనే వినాలా, లేకుంటే వినద్దు. అవసరం లేదు కదా. తప్పు చేస్తే ఏం చేస్తాడు? సస్పెండ్ అయితే చేయడు కదా, అక్కడ నుంచి వేరే జాగాలో ఇస్తాడు. దాంతో అధికారులు కూడా అవినీతికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళ వాట వాళ్ళు తీసుకుంటారు, పనిచేస్తున్నారు. సో ఇవి పొలిటికల్కి సంబంధించినటువంటి వార్తా విశ్లేషణలు. ఇక సినిమా వార్తలు చూద్దాం. మళ్ళీ చెప్తున్నా నేను, మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది తెలంగాణ ఉద్యమకారుల ఛానల్. మళ్ళా రైతులకు సమస్యలు ఉన్న దాని విషయంలో మాట్లాడతాం, విద్యార్థుల విషయం మాట్లాడతాం. మీరు నేరుగా వచ్చి మా దగ్గర మాట్లాడుకోవచ్చు. మీ సమస్యలు ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా స్క్రోలింగ్లో కూడా పెడతాం ఫోన్ నంబర్లు, ఆ నంబర్కు ఫోన్ చేసుకోవచ్చు. కానీ ఆత్మహత్యలు వద్దు, డ్రగ్స్ వద్దు, సైబర్ క్రైమ్ నుంచి జాగ్రత్త పడండి. అసలు డ్రగ్స్ గంజాయి తోటి దూరం ఉండండి, విద్యార్థులకు చెప్తున్నాం. ఎందుకంటే మీరు ప్రతి స్కూల్ ముంగట, కాలేజ్ ముంగట దాదాపు ఆచితూచి చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్లు కానీ తినండి. ఎందుకంటే ఐస్ క్రీమ్లలో, చాక్లెట్లలో కూడా గంజాయి డ్రగ్స్ వేస్తున్నారు. నిన్న మనం చూసాం మియాపూర్లో ఒక రియల్ ఎస్టేట్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని సైడ్ చూపిస్తా అని కార్లో కూర్చోబెట్టి గంజాయి ఇచ్చి, డ్రగ్స్లు ఇచ్చి ఎట్లా అఘాత్యం చేశారు. గతంలో కూడా నేను ఒక కేసు విన్నాను. గతంలో ఒక అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నది. ఆమెకు మత్తు అలవాటు లేదు, ఎలాంటి అలవాటు లేదు. కానీ ఆమె మంచిగా పనిచేస్తుంది, ఆమె జీతం కూడా పెరుగుతుంది. అందరు కలిసి, గ్రూప్ అంతా కలిసి ఏం చేశారంటే, అమ్మాయిని మాకు దావత్ కావాలా అంటే ఇక్కడ లోకల్ డిన్నర్ ఇస్తా, అది ఇస్తా అంటే కుదరదు, మాకు గోవాలనే కావాలని తీసుకుపోయి ఆ గోవాలో ఒక అమ్మాయికి అందరు కలిసి ఏం చేశారంటే, అందరు మందు తాగుతుంటే ఆ అమ్మాయికి కూల్ డ్రింక్స్ ఇచ్చి, ఆ కూల్ డ్రింక్స్లో డ్రగ్స్ వేసి అమ్మాయికి అప్పటికి కూడా తెలియదు. అమ్మాయికి సపరేట్ ఒక రూమ్లో తీసుకుపోయి అమ్మాయితోటి బలవంతంగా అమ్మాయి రేప్ చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మాయికి ఎప్పుడు తెలిసిందంటే 2 నెలలు 3 నెలల తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అమ్మాయికి తెలిసింది. అమ్మాయి నేను మొన్న రీసెంట్గా ఒక ప్రోగ్రాంలో విన్నాను, అమ్మాయి పేరు చెప్పలేము. కానీ అమ్మాయి అప్పుడు ఏడుస్తుంది, నా పరిస్థితి ఏంటి, నేను ఎట్లా బతకాలా. ఇక్కడ తప్పేం జరిగింది? ఓన్లీ డ్రగ్స్. ఆడపిల్లలకు నిజంగా తల్లులకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నేను, ఈరోజు సమాజంలో ఎవ్వరికి నమ్మడానికి లేదు. ప్రతి చాక్లెట్లు కానీ, ప్రతి కూల్ డ్రింక్స్లో కానీ, దేంట్లైనా ఏదైనా వేస్తున్నారు, ఎవ్వరికి నమ్మకండి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు తప్ప ఎవరికి నమ్మకండి. బయట పోయినప్పుడు జాగ్రత్త పడండి. మీకేమైనా సమస్య ఉంటే ఆడపిల్లలకు కూడా చెప్తున్నాం, మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్ మీకోసం ఉంటుంది. మీరు ఖచ్చితంగా మా వేదికగా మీరు రండి. మేము మీకేమైనా ఇబ్బంది ఉంటే మీ రాష్ట్రంగా పెడతాం. కానీ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్ ప్రజల దృష్టికి, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.
సో ఇక మూవీకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. విశ్వంభర డబ్బింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకవైపు చిత్రీకరణ, మరోవైపు నిర్మాణాంతర పనులతో విశ్వంభర చకచకగా ముస్తాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాన్న సంగతి తెలిసిందే. గురువారం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇక సూర్య రెండో కోణం అంటూ సరిపోదా శనివారంతో వస్తున్నటువంటి నానికి సంబంధించిన అప్డేట్ ఇది. సరిపోదా శనివారంతో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రియాంక అరుల్ కథానాయిక. ఇంకా రజనీకాంత్ మూవీకి సంబంధించి హైదరాబాద్లో షూటింగ్ నడుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇక కూలీ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమైన రజనీకాంత్ ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ రోజు నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభించుకోబోతుంది. ఇవి ఇక మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్. సో ఓవరాల్గా ఇవి వాళ్ళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వాటి విశ్లేషణలు. రేపు మళ్ళీ మరో కురుక్షేత్రం కార్యక్రమంతో కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని లైవ్లో వీక్షిస్తూనే ఉండండి. ఎప్పటికప్పుడు ఛానల్ అప్డేట్స్ కోసం, నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ సమస్య వచ్చినా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.